ఇంట్లో పుస్తకంగా ఇంట్లో అందరికీ పేర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ చాలా జాగ్రత్తగా దీంట్లో డిసిషన్ ఫైనల్గా తీసుకోవాలి. ఇది ఎవరికి సంబంధంలో ఎవరి పండుగ వాళ్ళు. రెండోది కూడా అమ్మ వీళ్ళైతే అది నేను చెప్తున్నాను, పీర్లో కొట్టబోవాలంటే ఉంది కానీ గుండమ్మ గడ లేకుండా చేసి వేరే చోట వాళ్ళ దగ్గర 7-8 పీర్ల కొట్టాలు ఉన్నాయమ్మా, అన్నీ అమ్ముకున్నాను. అట్లా చేస్తున్నారు కాబట్టి అక్కడ లేకుండా చేస్తే మంచిది. తర్వాత మీ వసతి బట్టి మేము దాని గురించి చెప్పాలి. పండగ మాత్రం అక్కడ చేసుకుని పీర్లు వేరే చోట కావాలంటే మాత్రము గుండం వేరే చోట జరగాలి. జరిగితే ఈ లక్ష్యం ఒక హిందూ కుటుంబమే దాదాపు 8 years బ్యాక్ అందరూ కలిసి చేసుకోవాలి పండగ అనే ఉద్దేశంతో పీర్ల కూటం 7 అడుగులు ఇంటూ 10 అడుగుల యొక్క విస్తీర్ణంతో పీర్ల కూటం నిర్మించారు. హిందువులే. ఆ తర్వాత దాన్ని వాళ్ళు విస్తరించి పక్కా భవనం కట్టుకోవాలనే ప్రయత్నాలు చాలాసార్లు చేశారు. అప్పుడంతా ఘర్షణలు జరిగినాయి. అటువంటి సందర్భంలో అప్పటి ఆర్డీఓ గారు, అప్పటి ఎంఆర్ఓ గారు వాళ్ళ దగ్గర ఉండే రికార్డ్స్, హిందువుల దగ్గర ఉండే రికార్డ్స్ తెప్పించి పరిశీలించి అలాగా కట్టడానికి వీలు లేదని నిరోధించింది. అందుకనే 50 సంవత్సరాల నుంచి ఇది అసంపూర్తిగా ఉంది, బిల్డింగ్ పూర్తిగా. మళ్ళీ అప్పుడప్పుడు రాత్రిపూట అంతా ఎగేసుకునేది, ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేశారు. అయితే చివరిగా 2000 సంవత్సరంలో 1998 సంవత్సరంలో కూడా అక్కడ ఉండేటువంటి పరిశీలన చేసి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారికి కూడా ఒక మ్యాటర్ పంపించారు. 2000 సంవత్సరంలో అది ఎవరికి కేటాయించబడలేదు గ్రామ కంఠం అని ఒక రికార్డు కూడా ఒకటి ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎప్పుడో 75 ఏళ్ళ కింద 1875లో 1975లో ఒక్క బోర్డు కేటాయించారు, అట్లా ఇట్లా అనేటువంటిది తప్పుడు రికార్డులు చూపించారు. ఇది 2000 సంవత్సరంలో కూడా ఎవరికి కేటాయించలేదని మనకి ఇచ్చారు. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం కూడా మీకు తెలియదు. ఇక్కడ హిందువులు ముస్లింలు చక్కగా సమన్వయంతో జీవిస్తున్నారు. ఇటువంటి ఏం పొరపాటు జరిగినా కానీ మళ్ళీ లా అండ్ ఆర్డర్కు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఆ విషయం మీకు తెలియజేసి ఈ యొక్క విముక్తి లేనికి వచ్చాము. మీరు రికార్డులు 2 వైపుల వాళ్ళే తెమ్మనండి, పరిశీలించండి. అలాగా మీరు చివరి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఈ విషయంలో అవసరమైతే పై కోర్టు కానీ లేదా కలెక్టర్ దగ్గర కానీ వెళ్ళడానికి అలాగా ఉన్నారు, సమాజం అలా ఉంది. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి ఇలాగా ఉన్న దాన్ని ఇప్పుడు మళ్ళీ తిరగదోడి ఏదో చేయాలనుకోవడం వాళ్ళ ప్రయత్నం. దీన్ని సమాజం హర్షించాలి. మేడం అక్కడ ఆ మొత్తం టౌన్ అంతటికి పార్కింగ్ లేదు ఇక్కడ. అది బండ్ల మిట్ట, అది గ్రామత్వం బండ్ల మిట్ట, గ్రామ కంఠము బండ్ల మిట్ట. నాకు దాదాపు ఇప్పుడు 50 ఏళ్ళు. నేను 15 మన ఇద్దరు పల్లె నుంచి వచ్చేవాళ్ళం. అక్కడ ఒక గుడాయి, తొట్టి, చుట్టూ ఉండేది. ఇలా పార్క్ చేసుకొని సామాన్ అయిన తర్వాత 3 గంటలకి భోజనం చేసుకొని అక్కడ భోజనం చేసుకొని బండి పెట్టుకొని మన సామాన్ చేసుకొని వెళ్ళిపోయాడు. అది కంటిన్యూస్. ఇప్పుడు బండి లేదు, ఇప్పుడు ఆటోలు ఉన్నాయి. పర్చేజ్ చేసుకోవాలి సామాన్. కార్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఆటోలు ఎక్కడ పెట్టుకోవాలి. కాబట్టి మీరు అది గమనించి స్టాండ్ లేదు. ముఖ్యంగా మాకు కావాల్సింది, మాకు సొంతంగా ఎవరికి కావాలని రాలేదు. అది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి చెందాలి. అవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పార్కింగ్ లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికే చాలా బాగా రాజంపేట అది ఒకటే కాదు, బైపాస్లో కూడా చూడండి, ఎక్కడ వెహికల్ పెట్టుకోవడానికి ఒక్కడికి స్థలం లేదు. స్థలం ఉంది కానీ అది ప్రభుత్వానికి తెలుసు, కానీ కేటాయించేదానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మనకు తెలియదు. ఇట్లా మీ ఇబ్బందులన్నీ మీరు ఫేస్ చేసి కొంచెం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా హిందువులే మేడం, కానీ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి అక్కడ వాళ్ళు ఆ ప్రోగ్రాము, పేర్ల ప్రోగ్రాము. రాజంపేట పట్టణంలో నడిబొడ్డున ఉండేటువంటి నాగులమాన్ దేవాలయం పక్కన ఎదురుగా ఉండేటువంటి గ్రామకంఠం స్థలంలో 300 సంవత్సరాల నుండి అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉన్నది. దాదాపు 80-90 సంవత్సరాల కింద కావచ్చు, కోన రాజుగారి కుటుంబం వారు యువకులకి అందరికీ సంతోషాన్ని కలుగజేసేదానికి 7 అడుగులు ఇంటూ 10 అడుగులతో ఒక పీర్ల కొట్టమును నిర్మించి ఉన్నారు. అయితే అప్పటి నుంచి
దాని విస్తీర్ణమును పెంచుకొని పక్కా భవనం నిర్మించుకోవాలనే ప్రయత్నాలు చాలాసార్లు జరిగాయి. అప్పుడు హిందూ ముస్లింలందరూ ప్రభుత్వ అధికారులను ఆశ్రయించారు. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ గారైతేనేమి, ఎంఆర్ఓ గారైతేనేమి ఇరువర్గంల వారి దగ్గర ఉండేటువంటి రికార్డులను తెప్పించుకొని చక్కగా పరిశీలన చేసి దానిని నిలిపివేయడం జరిగింది. అంటే ఆ భవన నిర్మాణాన్ని కరెక్ట్ కాదని నిలిపివేయడం జరిగింది. ఇప్పుడైనా సరే మళ్ళీ ఆ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, సబ్ కలెక్టర్ గారు వారి యొక్క అన్ని వైపులా ఇరు వర్గాల దగ్గర ఉండేటువంటి రికార్డులను పరిశీలించి వాటి యొక్క ప్రామాణికతను, వాటిలో ఉండేటువంటి జెన్యూయినెస్ను పరిశీలించి న్యాయమైన నిర్ణయం తీసుకొని రాజంపేటలో ఉండేటువంటి శాంతి భద్రతలకు, హిందూ ముస్లిం సోదరుల మధ్య ఉండే సమైక్యతకు భంగం కలగకుండా శాంతి భద్రతలను రక్షించాలని కానీ పై అధికారుల యొక్క దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.